చెంచు అమ్మా చెంచమ్మ గారు చెంచమ్మ గారు చెంచమ్మ గారు అక్షర నువ్వు వెళ్ళి మంచినీళ్ళు తీసుకురా చెంచమ్మ గారు చెంచమ్మ గారు చెంచే చెంచమ్మ గారు చెంచమ్మ గారు చెంచమ్మ గారు ఎంత మంచి ఛాన్స్ పోగొట్టారే చెంచమ్మ గారు ఏంటి మంచి ఛాన్స్ పోయిందా సారీ చెప్పాలి నీకు సారీ ఆవిడ అడగడం నువ్వు తందానా అంటావు సారీ కావాలి నీకు సారీ నీ అబ్బా భయపడి పారిపోయింది లేకపోతే కుమ్మేస్తానని సారీ కావాలి సారీ అక్క ఏంటి జగదీశ్వరి ఏంటక్క నేను మధ్యాహ్నం బ్యాంకుకి వెళ్ళినప్పుడు ఇంట్లో ఏదో గొడవైందట అవును జగదీశ్వరి నందిని రేఖన అడ్డమైన మాటలు అంది కోపం రాదా మరి అది నా కోడలంటే నా కోపం రాదా మరి జగదీశ్వరం గారు కోడలు అన్నా జగదీశ్వరం గారు ఊరుకోదు మరి ఏంటదినా కూర్చోండి అత్తయ్య వడ్డిస్తాను భోంచేతురు వచ్చింది భోంచేయడానికి నువ్వేం స్పెషల్ గా చెప్పక్కర్లే డిన్నర్ చేద్దు గాని పదరా అన్నయ్య టేబుల్ మీద చికెన్ ఉంచుకుని నా చేత జావ తాగించడం శాడిజం కాదు ఏదో యాక్ట్ చేయి నీ డిన్నర్ సంగతి తర్వాత నేను చూసుకుంటాగా బావగారు మీరు వెళ్ళి కూర్చోండి నేను వడ్డించేస్తాను ఓకే అయ్యో పాపం బిడ్డకి ఎంత గతి పట్టిందో వదినా అవును పాపం అవును పాపం తెగులొచ్చిన కోడిలా కూర్చేలో కొడుకు పట్టించుకోకుండా కోడి కూర తింటున్న తల్లి విడాకులకి దగ్గరై శోభనానికి దూరం అవుతున్న శ్రీరామ్ నందిని ఏం చేయాలో తెలియక జుట్టు పిక్కుంటున్న వేపే వీళ్ళందరినీ సురేఖ ఏం చెయ్యబోతుందో ఏం చెప్పబోతోందో చిన్న బ్రేక్ తర్వాత ఏంటండి నేను అన్నదాల్లో తప్పే ఉంది ఇది చికెన్ కాదా మీరు తినరా తెగులొచ్చిన కోడిలా కూర్చోలేదా శ్రీరాము వేపే జుట్టు పీక్కోవడం లేదా సోటిగా అడుగుతున్నాను నేనేం తప్పు మాట్లాడానో చెప్పండి నన్ను కొట్టడం ఇవాళ రేపు మీ అందరికి ఫ్యాషన్ అయిపోయింది రేఖ నువ్వు ఊరుకో ఏంటతే ఊరుకునేది నా కోడలు అంటే చెప్పుకోవడం గొప్ప కాదు నీ కోడల్ని గొడ్డును బాధినట్టు బాధుతుంటే టీవీ సీరియల్ చూసినట్టు చూస్తున్నా నీ మాటలు చేష్టలు తిన్నగా ఉంటే ఎవరు కొడతారు నా మాటలు చేష్టలు స్ట్రైట్ గా బుల్లెట్స్ లా దూసుకొస్తున్నాయని కొడుతున్నారండి అరే శోభనం జరిపిస్తే జరిపించుకోండి నేనేమంటొస్తాను అయినా పాపం ఈ కట్లు విప్పడానికి 6 నెలలు పట్టేలా ఉంది ఇంకేం చెప్పను నా మొహం డాక్టర్ జయసింహ నేను జగదీశ్వరిని ఈ నెల 18వ తేదీన శ్రీరామ్కి శోభనం 16వ తేదీ కల్లా మామూలు మనిషి కావాలి ఏం చేస్తావో నాకు తెలీదు ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు డబ్బు జబ్బుని నయం చేస్తుంది అనుకుంటే నోట్ల మీద గాంధీ గారి బొమ్మకి బదులు ఈ నెల 18న శోభనం జరుగుతుంది జరిగి తీరుతుంది
ఎలా జరుగుతుందో చూద్దాం. ఈ నెల 18వ తేదీన శ్రీరామ్కి శోభనం. 16వ తేదీ కల్లా మామూలు మనిషి కావాలి. ఈ నెల 18న శోభనం జరుగుతుంది, జరిగి తీరుతుంది. ఆలోచించి చాలు గాని పడుకోవే ఇంకా. ఇవన్నీ ఎలా చేస్తుందమ్మా? ఆవిడ అంత కాన్ఫిడెంట్ గా చెప్తోందేంటి? అంతే అంతే, ఆవిడ అంతే. ఏంటే ఆవిడంటే నీకు అంత నమ్మకమా? అంతే అంతే. అమ్మడు, నీ కొడుక్కి ఎప్పుడన్నా ఫోన్ చేసావా? అక్షరమ్మ పిల్లలకి ఫోన్ చేస్తుంటే చెడగొట్టావు. నేను కాదే చెడగొట్టింది, నువ్వు. లేకపోతే గుంటూరు సారీ చెప్పేది. రేఖా, రేఖా, అదేంటిది ఉన్నట్టుండి ఏడుస్తుందేంటి? రేఖా, రేఖా, ఏమైంది? నువ్వు అసలు కన్న తల్లివా కసాయి దానివా? నేనేం చేశాను? నువ్వేమనకపోతే బిడ్డ కళ్ళలో నీళ్ళు ఎందుకు వస్తాయి? బిడ్డ ఇది బిడ్డ కాదు రాక్షసి. ఈవిడంతలే రేఖ, ఈవిడ మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావు? ఏంటి అసలు ఎందుకు ఏడుస్తున్నావో చెప్పు. రాము ఒకటే గుర్తొస్తున్నాడు అత్తయ్య. నీ దుంపతాయిగా. ఏమైంది చెంచు? ఏ లేదనా, ఈ మధ్య ఏంటో ఉలికిపాటు ఊరికూరికి వచ్చేస్తుంది. అన్నం సహించట్లేదు, ఏమి చేయబుద్ధి కావట్లేదు. నాన్నగారి మీద నాకు దిగులుగానే ఉంది. ఓ పని చేయండి. ఏంటి? ఇద్దరూ కలిసి ఆ అక్షరం ఇంటికి వెళ్ళండి. నోరు మోయ్. పోనీ ఇంకో పని చేయదురా, శ్రీరాంబాబు శోభనానికి అమ్మని అడ్రా వద్దని చెప్తాను. ఆ కార్యం గట్రా అయిపోయిన తర్వాత పిల్ల ఇంటికి వచ్చేస్తారుగా. కానీ వాళ్ళ శోభనం ఆపాలని ఇది ముచ్చట పడుతుందిగా చెంచు. వారిని అమ్మ కడుపు సొలగుండి పోను. కోళ్ళ మీద ప్రేమ ఉంటే ఓ పట్టుసీరు కొనేసి ఇవ్వు, లేదంటే వడ్డానం చేసేట్టు, లేదంటే కొంపో గోడో కొనివ్వు. అంతేగాని కొంపలు కూలుతానంటే ముచ్చటేస్తుందా? 4 తన్నాల్సింది పోయి. వెళ్ళే అవతలికి. వెళ్తాను, నువ్వు ఉండమన్నా ఉండను. అమ్మో అమ్మో, ఇదేం అత్త, ఇదేం ప్రేమ, మా ఊర్లో ఎక్కడా చూడలేదమ్మో. అత్తయ్యా, ఏమైంది? ఏమైంది? ఏమీ కాలేదు, బెడ్ సర్దుతున్నాను. ఓ ఏంటిది? వినపడ్లా? చెప్పానుగా బెడ్ సర్దుతున్నానని. సర్దుతున్నట్లేదు, సర్దిందని చెడగొడుతున్నట్టుంది. నాకొచ్చింది ఇంతేరా. ఏంటి రానా? అవునరా. ఏమైందే నీకు?
ఏం కాలేదని అడగరా? అది మీ అమ్మ ఆ రేఖని అమ్మవారి కంటే ఎక్కువ పూజిస్తుంది, నన్నేమో ఓస్ అంతేనా? ఏంటి అంతేనా? అంటే నన్ను పని మనిషిగా చూస్తున్నా నీకోకేనా? నాకోకే. ఏంటి నువ్వు విన్నది కరెక్టే, కరెక్ట్గానే విన్నావు. నాకు మా అమ్మ నిన్ను పని మనిషిగా చూసినా ఓకే అంటున్నా. అనుకున్నా ఏదో ఒక రోజు తల్లి కొడుకులు ఏకవై నన్ను ఇంట్లోంచి తరిమేస్తారని. ఇక నేనెందుకు? పిల్లలు ఎలాగో మా అమ్మ దగ్గరే ఉన్నారుగా, అక్కడికే. ఆపు. ఈ కొంపలో లైలా తుఫాను, హెలెన్ తుఫాను, లెహర్ తుఫాన్లు వస్తూ పోతుండటం న్యాచురల్. పేర్లే తేడా, ఈ ఎఫెక్ట్ ఒకటే. భయపడితే ఎలా బంగారం? ఇందాక మధ్యాహ్నం మిమ్మల్ని ఎలా ఇరికించిందో చూసారా? నందిని చేత సారీ చెప్పించడానికి. అవును, మర్చిపోయాను. నందిని సారీ చెప్పిందా? లేదు, చెంచమ్మ బీపీ వచ్చినట్టు యాక్ట్ చేసి టాపిక్ డీవియేట్ చేసింది. గుడ్. అలా నువ్వు కూడా మా అమ్మని డీవియేట్ చేయటం నేర్చుకో, పైకొస్తావు. అంతేకాని మీ అమ్మని మార్చడానికి మాత్రం ప్రయత్నించరన్నమాట. కాళ్ళు పైకెత్తి చేతులతో పరిగెత్తమను, పరిగెడతా. హైదరాబాదు రోడ్ల మీద గుంటల్లో పడకుండా బండి నడపమను, నడుపుతా. ఆక్సిజన్ లేకుండా చంద్రమండలానికి వెళ్ళమను, వెళ్తా. అంతేగాని మా అమ్మని మార్చమని మాత్రం అడగొద్దు. అది ఆ దేవుడి వల్ల కూడా కాదని నా డౌట్. చిచి, ఆ దిండు దుప్పటి ఇవ్వండి. ఏ బయట పడుకుంటావా? కాదు మరి బెడ్ మీద వేయటానికి. ఓ ఐ సీ. తీసుకో. అయ్యో అమ్మో. అవును, మీరు చెప్పింది కరెక్టే. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీరు? నేనే పిలిపించాను. నీకేం రోగమే? మాయ రోగం. అత్తయ్య గారండి, ఈ డాక్టర్ గారు కైలాష్ గారు, జెమ్స్ హాస్పిటల్ హెడ్. ఈవిడ డాక్టర్ సుభద్ర, మార్కోపోలో హాస్పిటల్లో హెడ్. సైకాలజీలో పద్మశ్రీ అవార్డు కూడా వచ్చింది. ఆయన డాక్టర్ వేణుగోపాల్ గారు, కేర్ హాస్పిటల్. డాక్టర్ సుభద్ర గారు. చెప్పండి మేడం. ఇదిగోండి, ఈయన కేసు చెప్పాను కదా. ఈ పేషెంట్ ఈ నెల 15th కి కోలుకుంటాడా లేదా? ఇవాళ డేట్ 11. చెప్పండి, సాధ్యమేనా? చెక్ చేయండి. సాధ్యమే, దేవుడు ప్రత్యక్షమైతే తప్ప. ఈ సిచ్యువేషన్లో ఉన్న పేషెంట్కు 4 రోజుల్లో కోలుకోవడం కష్టమే. నిజమే, కష్టమే. బాగా చెప్పారు డాక్టర్. విన్నారు కదా, ఒక్కళ్ళు చెప్తే ఏదో అనుకోవచ్చు. ఒక్కళ్ళు కాదు, 4 చెప్పారు. మీ జయసింహ డాక్టర్ కాదు కదా, ఏ సింహం వల్ల కూడా కాదని మీకు ఇప్పుడు అర్థమైందనుకుంటా. క్షమించండి డాక్టర్స్, చాలా శ్రమ తీసుకొని వచ్చారు. ఏదో నా అజ్ఞానంతో డాక్టర్ జయసింహ గారితో మాట్లాడాను. ఇప్పుడు మీరు చెప్పబట్టి నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కొడుకు కోలుకున్నప్పుడే కోలుకుంటాడు. మీరు వెళ్ళిరండి. ఓకే మేడం. ఓకే. ఓకే మేడం. చెప్తే విన్నారేంటి? 4 డాక్టర్లు కాదే, 40 మంది డాక్టర్లు వచ్చి చెప్పినా
జరిగేది ఆగదు. ఎలా ఆపుకుంటావో ఆపుకో. చూడండి జగదీశ్వరి గారు, ఎలా ఆపుకుంటావో ఆపుకో అన్నారుగా. ఇప్పుడు చెప్తాను వినండి. ఎలా చేస్తారో నేను చూస్తాను. నేను బతికుండగా మీ కొడుక్కి శోభనం జరగదు, జరగనివ్వను. ఇప్పుడేమైంది నందిని? లేదక్షరా, మీ ఫ్యామిలీని ప్రశాంతంగా ఉంచుతానన్న నమ్మకంతో లేక నన్నిక్కడుంచింది. కానీ మీకు మనశ్శాంతి లేకుండా పోవడానికి కారణం నేనే అవుతున్నాను. అదేం కాదులే నందిని. ఏంటి కాదు? మీరంతా పైకి అలా అంటున్నారు కానీ లోపల మాత్రం పోయి లేక భలే క్యాండిడేట్ని తీసుకొచ్చిందిలే అనుకుంటారు. అబ్బా, అదేం లేదని చెప్తున్నాను కదా. కానీ నాకు అనుమానం. అడగనా? అడిగాక మళ్ళీ నువ్వేం అనుకోకు. అనుకోన్లే, చెప్పు. లేఖకి ముందే తెలుసా నువ్వు రేఖ కజిన్వని? ఏంటి తోడికోడళ్ళిద్దరూ నా రూమ్లో మీటింగ్ పెట్టారు? ఇక్కడైతే ఎవరు వినరనత్తయ్య. ఏంటి తింగరి, ఎవరు వినరనంటోంది? ఏం సీక్రెట్ చెప్తోంది? ఒక చెవేస్తే పోలా? ఓహో, ఏంటో రహస్యం. పోనీ నేను కూడా బయటికి వెళ్ళనా? ఆవిడ గారు వేసే కుళ్ళు జోకులకి ఈ భజనగాళ్ళు నవ్వడం ఒకటి. ఏం మనుషులోనబ్బా, ఫ్రాంక్గా ఉండటం చేత కాదు. చిచ్చి. ఏం లేదు మేడం, మా అమ్మ ప్రకృతి వైద్యం అని చెప్పింది కదా, ఆయన్ని తడ తీసుకెళ్దాం అంటున్నారు. అమ్మ కూడా వస్తానంది. తప్పకుండా నందిని. అబ్బో, తీసుకెళ్ళు, ఎక్కడికైనా తీసుకెళ్ళు, తగ్గొద్దు. సరదాగా మనం కూడా వెళ్దాం అత్తయ్య. అలాగే. ఏయ్, వాళ్ళు వెళ్ళేది ట్రీట్మెంట్కే, విహారయాత్ర కాదు. అదేంటత్తయ్య? అయినా కానీ ప్రకృతి వైద్యం అంటే ఏదో పిక్నిక్ అనుకున్నావా ఏంటి? అయితే రేపే బయలుదేరతాం మేడం. మీరు కొన్ని రోజులైనా ప్రశాంతంగా ఉండొచ్చు. అదేంటి నందిని? నేనున్న దగ్గర నుంచి ఆ రేఖ కళ్ళు తాగిన కోతిలా అరుస్తూనే ఉంటుంది కదా. నందిని, ఇప్పుడు ఏమైందని అలా మాట్లాడుతున్నావు? నీకెంత చులకనైపోయానే నేను. చెప్తా. నేను చెప్పడం ఏంట్లే, నీకు ఆ దేవుడే చెప్పాడు. మతిపోయిన మొగుడిని ప్రకృతి వైద్యం అంటూ ఊర్లు తిరుగుతున్నావు. అది చాలదు. చెప్పాను కదా అది వింటుంది అని. నేనిందాక లోపలికొచ్చేటప్పుడే అది రావడం గమనించాను. ఇంకా నయ్యం, నేను నిజం చెప్పేస్తే కొంపలు మునిగిపోయేవి. అందుకే రేఖ నిన్ను ఉట్టినే అనదు. అత్తయ్య, ఇది ఫైనల్ మీటింగ్ కాదు. హోమ్ మినిస్టర్ షిండే. చుక్క నీరివ్వం. చివరి రక్తపు బొట్టు వరకు పోరాడతాం. విన్నపాలు వినవాలే. ఎన్నడూ లేంది పేపర్ పైకి చదువుతున్నావేంటి? పైకి చదువుతున్నానా? ఊరికేనమ్మా, ఊరికే. వీడి కోసం చదువుతున్నానని పాప అమ్మకు తెలీదు. అత్తయ్య, కాఫీ ఇమ్మంటారా? నీకు తీరినప్పుడు అడగడం కాదే, వాళ్ళకి కావాల్సినప్పుడు అడగడం పద్ధతి. బాగా చెప్పావే. నీ మోసం ఎంతకాలమో సాగదు. ఏంటి వేపే, వెటకారమా? మొహం పగిలిపోద్ది.